మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి మనమందరము కూడా విలువ పెట్టి కొనబడిన వారము. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే ఆయనను ఆరాధించే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవునికి బలవంతులు, ధనవంతులు, అందం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు అవసరంలా. దేవునికి ఎవరు కావాలి చెప్పండి? దేవునికి ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఎలాంటి వారైనా దేవుడు ఆయన యుద్ధకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు. యేసు క్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో దేవుడు కాదు. ఆయన దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న మీరు ఎవరైనా సరే మరి మీకు ఆహ్వానం, ఎలాంటి భేదం లేదు, ఎలాంటి భేదం లేదు. మీరు రండి, చక్కగా మీ కొరకు ద్వారములు తెరవబడి ఉంటాయి. దైవ సేవకులు ఇక్కడ ఉంటారు, మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, మరి మీ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతారు. కాబట్టి మరి ఏ భేదము లేకుండా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. దిస్ ఈస్ ద గాడ్స్ ఇన్విటేషన్. దేవుని యొక్క ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు మరి నిరభ్యంతరంగా ఇక్కడికి రావచ్చు. చక్కగా మరి ఈ స్థలంలో చేయబడుతున్న ప్రార్థనలో మీరు ఏకీభవించవచ్చు. ఈ స్థలంలో దేవుడు తన దాసుల ద్వారా ఏదైతే మాట్లాడిన ఉన్నాడో ఆ మాటలు మీరు శ్రద్ధగా వినొచ్చు. ఎందుకంటే దేవుడి మాటలు జీవితాలు బాగు చేస్తాయి. ఒకప్పుడు కత్తులు, కొడవళ్ళు, బాంబులు పట్టుకున్న వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వారు బ్రతుకులు మార్చుకున్నారు. ఒకప్పుడు దొంగలుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, నక్సలైట్లుగా ఉన్నవారు ఈరోజు చక్కగా జనశ్రేయవంతులో కలిసిపోయి కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాటలు వారి బ్రతుకులు మార్చేసినాయి. కాబట్టి అయ్యా, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, యేసు క్రీస్తు అంటే ఒక మతానికి సంబంధించింది కాదు. మరి ఇది మీకు ఒక మంచి మాటలు తెలియజేసే స్థలం ఇది. ఈ మాటలు మీరు వినడం ద్వారా మీకు నెమ్మది దొరుకుతుంది, సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, నిజాన్ని, ఏది వాస్తవమో ఏది కరెక్టో మీరు తెలుసుకుంటారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి దైవజనులు ఇక్కడ ఉంటారు, మీరు రండి, దేవుని మాటలు వినండి, మరి రక్షణ పొందండి, జీవితాలు సరి చేసుకోండి. ప్రభు రాకడ సమీపముగా ఉంది. మరి ఆయన రాకడ కొరకు మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. మరి ఈ స్థలాన్ని ప్రభు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి తన మహిమార్థమై దేవుడు వాడుకొనుగాక. నీ హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మరి మందిరం ఎంత దూరంలోనున్నా నువ్వు పరిగెత్తుకొని వస్తావు. నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే మందిరం ఇంటి పక్కన ఉన్నా అడుగు కూడా బెటర్ చాలా మంది. కాబట్టి నీ హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుడిని ప్రేమించండి. గాడ్స్ లవ్స్ యూ. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే నీ జీవితంలో ఎంత గొప్ప సంతోషం. కాబట్టి ఈ స్థలం మరి ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దేవుని నామ మహిమార్థమే ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. మరి వేనాడు బొంకే గారని ఒక గొప్ప దైవ సేవకుడు జర్మనీలో ఉన్నాడు. ఆయన ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఆయన ఒక రోజంతా ప్రయాణం చేసేవాడు. రోజంతా ప్రయాణం చేసి సాయంత్రానికి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 3-4 ఉండేవాళ్ళు. రోజంతా ప్రయాణం చేసి అక్కడ వాకింగ్ చెబుదాం వెళ్తే అక్కడ ఉండేది ఎంతమంది అంటే 3-4. అయినా ఆయన నిరాశపడకుండా వారి కోసం ప్రార్థన చేసాం, వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. మరి ఈరోజు ఒకప్పుడు ఆయన ఆఫ్రికా ఖండం అంతటిని కూడా, మనకు తెలుసుగా ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారంటే చీకటి ఖండం అంటారు. ఇప్పుడు ఆ చీకటి ఖండంలోనే క్రీస్తు ప్రేమ, క్రీస్తు వెలుగు ఆ ప్రాంతం అంతా వెలిగించబడింది. మరి కొన్ని లక్షల మంది యేసు ప్రభువుని అంగీకరించారు. రేనాడు బొంకే గారు క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్ అనేటువంటి మరి సంస్థను స్థాపించి
ఆఫ్రికా దేశంలో ఒక అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు. కాబట్టి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది అయినా మరి పర్వాలేదు, ప్రార్థన చేయండి, మరి విశ్వాసంతో ముందుకు కొనసాగండి. దేవుడే అంచెలంచెలుగా ఈ పరిచయను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దైవ సేవకుని కుటుంబానికి ప్రభు సహాయం చేయనుగాక. అలా వచ్చండి, ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ.